ఒక విద్యా విప్లవం, ఒక సరికొత్త ప్రకంపన. రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ రంగంలో ప్రకంపనలు సృష్టించేలా మార్చబోతున్న ఒక సంచలనం మీ ముందుకు రాబోతోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదివి టెక్నాలజీ ప్రపంచాన్ని ఏలాలనుకునే ప్రతి విద్యార్థి, వారి తల్లిదండ్రులు వాస్తవాలు మీకు తెలియాలంటే, భవిష్యత్తుపై స్పష్టత రావాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే. ఫ్యూచర్ యూనివర్సిటీ ఈజ్ AI powered university. ఇక మొదలెడదామా? 12 నెలల లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ విత్ HCL. Our objective has been live projects, research projects. సో ఫ్యూచర్ యూనివర్సిటీ ఏం చేస్తుందంటే థియరీతో పాటు ప్రాక్టికల్ మీద ఎక్కువగా ఎఫర్ట్స్ పెడుతుంది. AI నుండి అడ్వాన్స్డ్ LLM వరకు టెక్నాలజీ అప్డేట్స్ ను అందిపుచ్చుకోవడంలో ఫ్యూచర్ యూనివర్సిటీ ఎప్పుడు ముందే ఉంటుంది. Give 84 interview if you are giving the entire BTech program of the initial 3 year, 100% chances to getting the good placement. ఇండస్ట్రీతో కలిసి కొలాబరేట్ అయ్యి అక్కడ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు ఇదంతా కూడా HCL మనకి ఫ్యూచర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి నేర్పిస్తుంది అన్నమాట. కంప్యూటర్ సైన్స్ కెరీర్ లో ఫ్యూచర్ యూనివర్సిటీది తిరుగులేని అగ్రస్థానం. మీరు నేర్చుకునే చదువు మీ తలరాతను మార్చడమే కాదు, రేపటి ప్రపంచానికి దిశానిర్దేశం చేయాలి. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామి అయిన గూగుల్, IT రంగంలో మేటి అయిన HCL భాగస్వామ్యంతో ఒక వినూత్న కోర్స్ మీ ముందుకొస్తోంది. ఈ కొలాబరేటెడ్ కోర్సులో కేవలం 180 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తుంది. మరి గుంపులో గోవిందలా ఉంటారో లేక ఒక కొత్త అడుగుతో మీ భవిష్యత్తును రూపుదిద్దుకుంటారో నిర్ణయం మీదే. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ రూపొందించిన ఈ సిలబస్ మీ కెరీర్ ని గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్తుంది. ఈ అద్భుతమైన అవకాశాల గురించి ఈ ఎపిసోడ్ లో వివరంగా తెలుసుకుందాం రండి. హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. నేను మీ యాంకర్ ప్రియాదాసరి. హైయర్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే హై క్వాలిటీ యూనివర్సిటీస్ని మీకు పరిచయం చేయడంలో iDream ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఉత్తరప్రదేశ్లో ఉన్నాను. మరొక మంచి ప్రీమియం యూనివర్సిటీస్ని మీకు పరిచయం చేయబోతున్నాను. వావ్, పర్సనలీ ఐఎమ్ ఇన్ లవ్ విత్ ఫ్యూచర్ యూనివర్సిటీ. మీరు చుట్టూ ఎన్వైరన్మెంట్ చూసినట్లయితే ఎంత గ్రీనిష్గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈరోజు నెక్సథాన్ కూడా జరుగుతుందంట. 80+ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫర్ 8 hours. అందులో 1 ఛాంపియన్ మాత్రమే ఉంటారు. దిస్ ఈజ్ ఎ సైన్ దట్ ఫ్యూచర్ యూనివర్సిటీ ఈజ్ AI పవర్డ్ యూనివర్సిటీ. సో మరి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఫ్యాకల్టీస్కి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా లోపల స్టాఫ్ని అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో ఫ్యూచర్ యూనివర్సిటీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్నాం మనం ప్రెజెంట్. సో చూసినట్లయితే మీ పిల్లలు ఎంత సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు, ఎంత సెక్యూర్డ్ ప్లేస్లో ఉన్నారు అనేది మీరు చూడొచ్చు. టైట్ సెక్యూరిటీ ఉంది, బాడీ గార్డ్స్ ఉన్నారు. గేట్స్ చూసినట్లయితే మనకి క్లోజ్లో ఉంటాయి ఎప్పుడు కూడా. మీ పిల్లలు బయటకు వెళ్ళాలి అన్నా, లోపలికి రావాలి అన్నా సరే టైట్ చెకింగ్ అనేది ఉంటుంది. అండ్ మీ పర్మిషన్ లేకుండా బయటకు కూడా వెళ్ళలేరు. సో అంత సేఫ్ హ్యాండ్స్లో వేరే స్టేట్స్లో ఉన్నా సరే మీ పిల్లలు సెక్యూర్డ్గా ఉంటారు. సో మన ఫ్యూచర్ యూనివర్సిటీని రామ్వీర్ సింగ్ చౌహాన్ గారు రిప్రజెంట్ చేస్తున్నారు. సో సార్ ఈస్ బేసికల్లీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. మొత్తం పెరిగిందంతా కూడా సౌత్లో కదా సార్? సార్ ఫ్యూచర్ యూనివర్సిటీ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఫ్యూచర్ యూనివర్సిటీ అనేది AI పవర్డ్ బై గూగుల్ టెక్నాలజీతో ఉన్న యూనివర్సిటీ. దీని గురించి చెప్పడం కన్నా మీరు ఒకసారి అరౌండ్ గా తిరిగి చూసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఒకసారి క్యాంపస్ విజిట్ చేద్దాము. సో మనం యూనివర్సిటీ లోపల చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎవరైతే ఎస్టాబ్లిష్డ్ పీపుల్, లెజెండ్స్, హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిక్చర్స్ అన్ని కూడా ఈ విధంగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మనం APJ అబ్దుల్ కలాం గారి దగ్గర ఉన్నాము. ఆయన గురించి కింద కొంచెం రాయడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే పిల్లల్ని ఇలాంటి కొటేషన్స్, అలాంటి ఇన్స్పిరేషన్ పీపుల్ని చూసినప్పుడు ఒక రోల్ మోడల్ కింద తీసుకొని వాళ్ళలాగా నేను కూడా అవ్వాలనేసి అనుకుంటారు. అబ్దుల్ కలాం గారి కొటేషనే కాకుండా రండి మీకు ఇంకా విజువల్స్ ఉన్నాయి మా దగ్గర, అవి కూడా చూపిస్తాను. విక్రమ్ సారాభాయ్ గారు, ఇస్రోకి ఫాదర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నందన్ నిలకని గారు ఉన్నారు, కో-ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఆధార్. నెక్స్ట్ రతన్ టాటా గారు. నారాయణ మూర్తి గారు, ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అండ్ పియోనీర్ ఆఫ్ ఇండియాస్ IT రివల్యూషన్. ఈరోజు హ్యాకథాన్ కూడా ఏదో జరుగుతున్నట్టుంది కదా సార్? బోర్డు ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం. ఎగ్జాక్ట్లీ పిల్లలు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు ఎఫ్యూ నెక్స్ట్ థాన్ 2026 గురించి యా 8 to 8 hours హ్యాకథాన్ బిగిన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రామ్ ఇది 80+ టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 50,000. 50,000 స్టార్ట్అప్ ఐడియాస్ అంటే 50,000 తో స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేయడానికి 50,000 నుండి అన్లిమిటెడ్ వరకు పోవచ్చు. ఎంతమంది అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇలాంటి ఛాలెంజెస్ క్రియేట్ అయినప్పుడు ఆ 50,000 వీళ్ళకి ఫీజ్ కూడా కట్టుకోవచ్చు సార్. అంటే ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ ఎర్నింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అసలు యూనివర్సిటీలో పిల్లలు వచ్చిన తర్వాత అసలు ఏ కోర్స్ తీసుకోవాలి? సిఎస్సి ఏఐ అనేది LLM పవర్డ్ బై HCL అన్నమాట. అంటే HCL తో ఒక స్ట్రాంగ్ కొలాబరేషన్ తో మా యూనివర్సిటీ ముందుకు వెళ్తుంది. ప్లేస్మెంట్ ఎలా ఉంటాయో మా ప్రో VC గారిని కలిసి కనుక్కుంటాం మేడం. ఏఐ నుండి అడ్వాన్స్డ్ LLM వరకు టెక్నాలజీ అప్డేట్స్ ను అందిపుచ్చుకోవడంలో ఫ్యూచర్ యూనివర్సిటీ ఎప్పుడు ముందే ఉంటుంది. 12 నెలల లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ విత్ HCL. ఇది కేవలం అవకాశం కాదు, మీ కెరీర్ కు ఒక గ్యారంటీ. థియరీకి తోడుగా ఏడాది పాటు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ పొందడం అంటే సక్సెస్ కు మీరు కేవలం అడుగు దూరంలో ఉన్నట్టే. ప్లేస్మెంట్స్ గురించి ప్రో VC అనుభవ్ గారి మాటల్లో తెలుసుకుందాం. हेलो सर, कैसे हैं सर? मैं ठीक हूँ, आप बताओ कैसे? बस बढ़िया सर. హాయ్ సార్. सर अभी मार्केट में ना अपना जो कोर्स है CSC AI पावर्ड बाई HCL, इसका बड़ा ही चर्चित है और बड़ा ही ना मार्केट में ना ये घूम रहा है. तो इसके बारे में जानकारी लेने के लिए, मतलब साउथ के बच्चों को बताने के लिए हमारे पास में ना प्रिया मैडम आए हुए हैं हैदराबाद से. तो इसके बारे में थोड़ा आपसे जानकारी लेना चाहते हैं. తెలుగు స్టేట్స్ లో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది ఫ్యూచర్ యూనివర్సిటీ గురించి. ఏంటి అంటే బీటెక్ సిఎస్సి పవర్డ్ బై HCL. సో వీ వాంట్ టు నో వాట్ ఈస్ దిస్ బీటెక్ సిఎస్సి ఇస్ పవర్డ్ బై HCL ఇన్ ఫ్యూచర్ యూనివర్సిటీ. Okay, first, thank you for coming and to visit the Future University campus. So we have the several types of BTech which is running in the under the umbrella of Future University Bareilly. So if we are looking for specifically asking about BTech CAC AI with the LLM with the powered by the HCL Tech, what is this all about? So we are the very first and the very few universities in the northern part of the country which is having the collaboration with the HCL Tech. So what is all about the AI? Since morning to evening, we are in the just roaming here and there about the AI. So I always say I am the more believer of we should use the AI. So there are many people what they are thinking like this. There are many scholars what they are saying. What they are saying AI is going to replace the jobs. I am the strong believer AI is going to replace to those people who are not actually using the AI. So we have been at a Future University Bareilly, we have been taken the initiative. What is all about the BTech CSE AI? So then we were exploring certain industry people and industry courses. At least we can align the curriculum. So fortunately we got to certain soft interest from the HCL Tech. We reach out to the HCL Tech. Can we do certain collaborative courses? So fortunately we got. So what is all about the AI and the LLM program? What is that? The HCL people will come. They'll teach. What is happening? I've been seeing I was in a southern part of the country. I was in Bangalore before that. Universities and colleges, they do have a collaboration with some edtech startup. They are just running those courses with the help of these many startups. But what we have been done, we have been collaborated with the tech giant like HCL Tech. అడ్మిషన్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చే కాలేజీలు కొన్ని అయితే అథెంటిక్ ఇండస్ట్రీ ట్రైనింగ్ ఇచ్చేది మాత్రం ఫ్యూచర్ యూనివర్సిటీ మాత్రమే. ఇక్కడ కొలాబరేషన్ అంటే పేరు మాత్రమే కాదు, HCL ఎక్స్పర్ట్స్ తో ప్రతి సెమిస్టర్ లో సాగే ప్రత్యక్ష శిక్షణ, రియల్ టైం నాలెడ్జ్, రైట్ టైం ట్రైనింగ్. అందుకే కంప్యూటర్ సైన్స్ కెరీర్ లో ఫ్యూచర్ యూనివర్సిటీది తిరుగులేని అగ్రస్థానం. Our program is not all about at the end of the day student will get certain HCL degree. No, in our program HCL people will come. They'll teach offline almost 45 hours to 50 hours in each and every semester. And at the end of the day student will be able to use the LMS also. They'll get the content, they'll get the audio material, they'll get the video material from the HCL Tech. And if you'll see our prospectus, we have been made the dedicated brochures for the HCL Tech and the for AI and the LLM. Now, each and every semester, we have been mapped at global certifications. So, in a very first semester, they'll get certain certification to the Meta or then Adobe, then the IBM or these many companies. Along with that, each and every semester, they are getting one certificate from the HCL Tech also.
So what is the benefit to take the degree from the SCL Tech? At the end of the 4 year, the student will get the 8 global certifications. The student will get the dual degree from the BTech Computer Science from the Future University Bareilly along with the SCL Tech. గ్లోబల్ సర్టిఫికేషన్ అంటే ప్రతి కాలేజీలో పేరుకు మాత్రమే ఉంటుంది, కానీ ఫ్యూచర్ యూనివర్సిటీ మాత్రం విద్యార్థికి అది ఒక దిక్సూచిగా ఉండాలనే సంకల్పంతో ప్రతి సెమిస్టర్లో IBM, మెటా వంటి దిగ్గజ కంపెనీలతో గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తూ కెరీర్లో తొందరగా సెటిల్ అవ్వడానికి ప్రోత్సహిస్తుంది. Every year, after every 2 semester, a student will reach out to the SCL Tech people. A student will get the certain industry orientation, will get the internship, and 2.5 months and after 1 year. So you will see the final outcomes of the SCL Tech program. They'll get the 8 global certification, 3 internship, and there is very high chances. As of now, I can't say whether they are getting selecting in a SCL Tech or not, but there is very high chances because as we know, if students are getting the curriculum that is designed and delivered by the SCL Tech people, they have already done each internship consists 3 months. And so they do have around the 12 months of experience with the SCL Tech. They do have the what market is required. AI was in the market. AI was very popular. Now new concept came to the market is all about the LLM. So there are very few courses. There are very few universities. There are very few courses which is running courses like LLM, large language model. So students need to understand what is LLM. Before entering into the university itself, students will think about placements, also their parents. Yes. So I want to know what is the placement percentage and what are the companies you are collaborated with. So when we do talk about the placement, there are many universities, many colleges, they are running just because of one university that is all about the placement. We'll talk about the placement. I strongly believe also, I always say placement is not an overnight journey. It starts from the very first day. In Future University also, I am just in these many academics industry. Before that, I was in industry for almost 6 years, worked around more than 23 countries. So what we have been done in our initial, when you are coming to the Future University Bareilly, so what we are doing, in the initial 15 days, we are giving certain trainings. And apart from this, it's the ongoing process. From first semester to the 6th semester, we are open for, if you're getting any placement from the 7th semester, you can go to the market, we are open for the NOCs also. And the same time, just in the 3 months back, we have been collaborated with one of the very popular company in Karnataka, in Bangalore, in Unlocks. What is all about the Unlocks? What Unlocks is doing with the Future University? We have been taken the AI interview subscription. As we are saying, we are the AI powered university, so we already incorporated each and every module of the AI in every possible manner wherever it was possible actually. So a student has to be gone through with the AI interview. That means because if suppose that 2,000 students we do have a team of the 4 or 5 people, they are not able to take the mock interview. So we have been taken the subscription, we have been taken the lessons for more than as of now we have been taken the more than 5,000 lessons from the ABC company, that is an Unlocks company. What is all about the AI interview? The student has to be give at least one interview in a very first year, one interview in a month. At the end of the 12 month, they have to be give 12 interview. In each and every interview, student has to be the platform is very savvy. The platform is all about you can upload your resume, you can upload your content, you can select your what domain you want to be give the interview, and the AI is monitoring each and everything, how you are speaking, what is all about the content knowledges you have, or what is your communication skills, what is about your confidence level. Each and everything will managed and monitored by the AI interview. Okay. And we do have the team of the HODs, what they are doing, they are just monitoring the AI interview. And the AI interview is giving the result and the output and the feedback in the real time. Nice. Then the very first, suppose that students are coming from the Andhra or coming from the Tamil Nadu, they are not very good in the communication skills. So suppose that we are taking the classes, we are giving the classes, we have the in-house training and development cell, we are giving the trainings. In the same time, they have to be give at least one interview, they are getting the feedback where they have been led in the very first interview. In the second time, again, they have to be overcome from those obstacles what they have been faced in the very first interview. So very first year, we have the, as of now, plan for the student has to be give the one interview in a month. Every month it happens? Every month they have And to be given. it is mandatory? It is a mandatory. Oh, It is a okay. mandatory. The second year onward, they have to be give at least 2 interview in a month. Oh. The third year onward, they have to give 4 interview in a
month. That means suppose you are giving 12 interview in a very first year, the second year you are giving 24 interview, it became 36 interview, in the third year you are giving 48 interview, you give 84 interview of, if you are giving the entire BTech program of the initial 3 year. So there is a 100% chances to getting the goods placement. Correct. We will talk about the collaboration, we'll talk about the company. I have joined the Future University just in the last year, in the last 6-7 months, we brought more than 60 companies. So starting package you will see, an on an average package will see is around the 6 lakh rupees. There is no limit for the higher packages. And if we'll talk about the industry collaboration, we do have the industry collaboration almost all the topmost company of the globe. Whether in terms of the social media, we do have a collaboration with the Meta. In terms of tech, we have the IBM, we have Adobe. In terms of the app development, we do have a collaboration with the Apple. And in terms of the media, we do have a collaboration with certain companies. If we'll talk about any ABC top tech giant, we do have a collaborations. Nice. And this year, if we'll talk about tech line and the punchline, what is all about the marketing, what we are doing. Our syllabus is already 100%. I've already told our syllabus is 100% designed by the industry expert. What market is required? Exactly. We are teaching those things. Yeah. So our faculties, what is all about selection criteria of whenever we are hiring any faculty for the computer science or any management courses, we are seeing whether somebody has already worked at least a 2 year, 3 year in industry or not. Because I do know industry people can teach with for the industry. Yeah. Faculties can't, full-time faculties can't teach to the what market is required. So this is all about the USP what we have been created in the last few years. 8 సెమిస్టర్స్లోని మనకి 3 ఇంటర్న్షిప్స్ ఉంటాయి, 8 గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 12 మంత్స్ ఇండస్ట్రీతో కలిసి కొలాబరేట్ అయ్యి అక్కడ హ్యాండ్స్ ఆన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, ఇదంతా కూడా హెచ్సిఎల్ మనకి ఫ్యూచర్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి నేర్పిస్తుంది అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏంటంటే హెచ్సిఎల్లో మనం ప్లేస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండడమే కాకుండా అదర్ కంపెనీస్ మన నుండి స్టూడెంట్స్ నుండి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ చేస్తుంది అనేది కూడా స్టూడెంట్స్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్కి వెళ్తే ఏ విధంగా జాబ్ చేస్తారు అనేది కూడా ఆల్టర్నేట్గా నేర్చుకుంటున్నారు. సో విచ్ ఈజ్ ఏ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అదర్ యూనివర్సిటీస్ మనం చూసుకున్నట్లయితే 3rd ఇయర్లోనో 4th ఇయర్లోనో ప్లేస్మెంట్ రెడీ కోర్స్ అనేసి 3-4 months ఇస్తారు, అయిపోయింది. కానీ ఫ్యూచర్ యూనివర్సిటీ మీరు కాలేజ్కి వచ్చిన ఫస్ట్ డే నుండి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఏఐ ఇంటర్వ్యూ అనేసి ఒక న్యూ కాన్సెప్ట్ వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. సో వాట్ ఈస్ దిస్ ఏఐ ఇంటర్వ్యూ అంటే ఎవ్రీ మంత్ మీరు ఏఐకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ఇయర్లో ఎవ్రీ మంత్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి, సెకండ్ ఇయర్లో ఎవ్రీ మంత్ 2 ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, థర్డ్ ఇయర్లో ఎవ్రీ మంత్ 3 ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, ఫోర్త్ ఇయర్లో ఎవ్రీ మంత్ 4 ఏఐ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. అంటే మీరు ఎంత బాగా స్కిల్డ్ అయి ఉంటారు చూడండి. రెజ్యూమే అప్డేట్ చేసుకుంటున్నారు ఎవ్రీ మంత్ మీకున్న ఫియర్స్ అన్ని కూడా పోగొట్టుకుంటూ మీకున్న భయాల్ని ఒడదొడుకుల్ని అన్ని దాటుకుంటూ వస్తున్నప్పుడు ఫైనల్ ఇయర్లో మీరు ఒక ఛాంపియన్ అయిపోతారనమాట ఇంటర్వ్యూ ఇవ్వడంలో. సో దట్ మీకు అసలు ఎటువంటి భయం ఉండదు. మీ ముందు ఒక పెద్ద సీఈఓ వచ్చి కూర్చున్నా సరే ఈజీగా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. అటువంటి ఒక కాన్సెప్ట్ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. ఇటువంటి అడ్వాంటేజెస్ ఎన్నో ఉన్నాయి మన ఫ్యూచర్ యూనివర్సిటీలో. సో ప్రెసెంట్ మనం ఫ్యూచర్ యూనివర్సిటీలోని వీసీ గారితో ఉన్నాము, డాక్టర్ రాజేంద్ర సిన్హా గారితోని. సో సార్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ తెలుగు రీజియన్ షోయింగ్ దేర్ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫ్యూచర్ యూనివర్సిటీ. So what's the one message would you like to convey to the parents and students? Here we are known as Center of Excellence, AI driven learning, education, innovation, research, and more important is employability. So that we are committed for the entire personality development of our students. We are aligned with so many industries so that students can get good employment. And we believe in AI enabled learning, innovation, and employability. We are different from other universities. Why? Because we want our students to become creator of technology, Nice. not only the user of technology. నిన్నటి ఆవిష్కరణ నేటి అవసరం, నేటి పరిశోధన రేపటి ప్రపంచం. కేవలం పుస్తకాల్లోని సమాచారాన్ని చదవడం చదువు అనిపించుకోదు. కొత్త సత్యాలను అన్వేషించడమే అసలైన విద్య. అందుకే ఫ్యూచర్ యూనివర్సిటీలో రీసెర్చ్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, అది మా జీవన శైలి. అత్యాధునిక ల్యాబ్స్, నిష్ణాతులైన మెంటార్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ వింగ్ మా ప్రత్యేకత.
మీలోని కొత్త ఆలోచనకు శాస్త్రీయ రూపాన్ని ఇచ్చి లోకానికి పరిచయం చేయాలనుకుంటే అందుకు ఫ్యూచర్ యూనివర్సిటీయే సరైన వేదిక. ఇప్పుడు మనతో ఫ్యూచర్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డాక్టర్ హేమంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో వుడ్ యూ లైక్ టు సే మోర్ అబౌట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ఫ్యూచర్ యూనివర్సిటీ? Our objective has been live projects that should be the research projects. Those are the startups. So we used to conduct hackathons. We used to conduct practical oriented sessions. We used to conduct industry oriented sessions. We Nice. used to make the students learn by doing. వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబ్ నేను మీకు చూపించబోతున్నాను. ఓకే. దీన్ని వర్చువల్ ల్యాబ్ అని చెప్తారు. ఓకే. మా స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అవ్వచ్చు. రండి మేడం చూద్దాం. ఓకే. So it's a virtual reality lab. VR. ఎగ్జాక్ట్లీ మ్యామ్. Hi sir. Hi, Your name? Aditya. Aditya. Okay. So what's the main motive behind this VR lab? The main reason behind starting this particular lab was that I'll just give you example. There's a field in computers and that called cloud computing, right? Yes. So under that VR lab, there's a module of cloud computing, proper system and factory of that cloud part. So if there's a student who is studying about just a theory about what is cloud, what is virtual machine, rather than just reading the theory that what is virtual machine, Yeah. that VR is going to help them to see how virtual machine is working on every part of the cloud computing or cloud architecture part. So the main reason was that rather than being just theoretical, it's much better to get a practical and 3D view of everything what they are learning in today's college. Nice. That's the main motto. Okay. So we have students from Future University. వాళ్ళతో మాట్లాడదాం. Hi. Hello, Your name? I'm Radhika. Radhika. Okay, your name? I'm Dipanshu. Dipanshu. Nice. Would you like to show us a demo how you play the games and all? And I would like to give it try. Yeah, sure. Yeah. Yes, ma'am, you can have a demo. Okay. I'm ready. Already ready. Okay. Nice, nice. Wow. It's good. Nice. Yeah. Thank you. So both of you from CSU background? Yes. Yes, ma'am. Amazing. So especially students from Telugu states are showing their strong interest in Future University for Okay. CSE. Yes. So I would like to know your experience. How is CSE in Future University? Well, right now I'm in first year, and as per my experience, I would say something different about our university is that rather than just classroom learning, we have real-time experiences and workshops ongoing in every month. So it is just we can explore real-time projects and learn about things that are actually useful in our resume building and stuff like that. Nice. Yeah. Nice. Also, as we are the students of BTech AI and ML, both of us, so not only computer science, they are also giving us artificial intelligence stuff also. They are teaching us how to be more good with the artificial intelligence, be more smart work from artificial intelligence, not only the hard work by we are getting taught to do the vibe coding rather than just coding only. Yeah. Nice. Thank you. Thank you so much. All the best for your future. Thank you. Thank you, ma'am. చూసారు కదా మేడం వర్చువల్ ల్యాబ్ ని. రండి మీకు ఫ్యూచర్ యూనివర్సిటీ IBM అండ్ గూగుల్ తో కొలాబరేషన్ తో ఉన్న ల్యాబ్స్ ని చూపిస్తాను. Oh. రండి. Nice. So what exactly this lab is? This is a Google technology based lab, and the reason behind stabilizing this lab was that in today's scenario, I'll start with a quote. Everyone is hurting about that AI is going to replace the human, but the reality is that the one who is using AI better than you is going to replace you. That's the reality of today's scenario. The one who is using AI better than you is going to replace you. So taking care of that, as we are claiming that we are India's new AI-based university, so we are going to let every students to know about tools like Gemini. And apart from this, how you can use Gemini in your day-to-day life, either it's academic, either it's your personal life, either it's your professional life. Let's take an example. There are students right now in BTech who are just doing a coding part, but rather than just doing a hard coded coding, it's much better that you should know about vibe coding based tools like AI app, GitHub, apart from this Replit and all kind of tools. So we are letting them know about like all how kind to of give a tools. prompting or something? Exactly. Yeah. Rather than just doing a normal prompting, what should be a best way that how to know about a craft, the main fundamental thing about prompting. Apart from this, how you can use AI to create a perfect proposal, how you can use tools like Gemini to share a perfect cover letter to design your resume and all kind of thing. That's what we are doing. And in just last 10 days, we have conducted a 10 hours, 10 days session for specialized in BTech department, where we every day we are let them know about different kind of things which they can adopt in your
academic, in their personal, in their professional life. That's what we are doing in this particular lab. Very nice. This is like first time I'm hearing that you should know how to give a prompt to the AI rather than hard coding. This is something new Exactly. actually. That's what Yeah. everyone is learning there. సో చూసారు కదా, అంటే మనకి వేరే యూనివర్సిటీస్లో అలా చూసినట్లయితే ఎంతసేపు చూసినా కోడింగ్ 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 మనకి ఎక్కదు, అయినా సరే కోడింగే నేర్చుకోవాలి మనము. సో గంటలు గంటలు వాటి మీద ప్రెజర్ ఇస్తారు. బట్ ఇందులో ఏంటి అంటే గంటలు గంటలు కోడింగ్ నేర్చుకునే టైంలో 1 గంట అసలు ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి ఏఐకి. ప్రాంప్టింగ్ ఇస్తే ఏఐ చిటికలో మనకి కోడింగ్ ఇచ్చేస్తుంది కదా. ఆ ప్రాంప్టింగ్ మీద కూడా వీళ్ళు ఒక సెపరేట్ ల్యాబొరేటరీ అనేది క్రియేట్ చేశారు. ఇది చాలా కొత్తగా అనిపించింది నాకు, ఇంట్రెస్టింగ్గా ఉంది. మేడం గూగుల్ ఏఐ ల్యాబ్ ని చూసారు కదా, Yeah. రండి మీకు ఐబిఎం ల్యాబ్ ని చూపిస్తాను, రండి మన వెళ్ళి చూద్దాం. ఇది ఐబిఎం ల్యాబ్ మేడం. ఓకే, అంటే బేసిక్గా మనకి ప్రతి కంపెనీతో కొలాబరేషన్స్ ఉంటాయి. ఫ్యూచర్ Exactly. యూనివర్సిటీలో ఏంటంటే ఐబిఎం ల్యాబ్ అండ్ లేకపోతే విఆర్ ల్యాబ్, గూగుల్ ల్యాబ్ అనే సెపరేట్ ల్యాబ్స్ ఉన్నాయి. అంటే ఫ్యూచర్ యూనివర్సిటీ ఏంటంటే పిల్లలకి నార్మల్ డిగ్రీయే కాకుండా టెక్నికల్ డిగ్రీని ఇచ్చేటప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యేసి పిల్లలకి మంచి అంటే టెక్నాలజీ పరంగా హోల్డింగ్ వచ్చేటట్టు అలాంటి సర్టిఫికేషన్ ఇవ్వాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్నోవేషన్తో బయటికి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే కొలాబరేట్ అయ్యేసి ఐబిఎం ల్యాబ్ కానీ గూగుల్ ల్యాబ్ కానీ లేదంటే విఆర్ ల్యాబ్ ప్లస్ హెచ్సిఎల్ ల్యాబ్ స్టార్ట్ చేసింది. కంప్యూటర్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివాంగి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. హాయ్ మ్యామ్. Hello. Yeah, so most of the students from the Telugu states, they were showing interest in CSE. What are the specializations? While taking computer science and engineering, you can only go with the flow because we can only learn the Python programming languages, Java programming languages. But by learning the AI, ML, we can easily have the classification tools, we can have the practicals, we can we have the industry-based content learning. We have more collaboration with ChatGPT, Gemini, right? AI, artificial intelligence. We can also use chatbot. Also, we can develop a chatbot. Also, there are a lot of classification tools we can learn from the AI and ML. ఇప్పుడు మనం కూర్చున్నది ఫస్ట్ ఇయర్ ఎవరైతే పిల్లలు వస్తున్నారో ఆ పిల్లల కోసం క్లాస్ రూమ్ అన్నమాట. ఇది అంటే పిల్లలు వచ్చేసి చదువుకున్నప్పుడు ప్రెజెన్స్నెస్ అనేది ఉండాలా. సో అలాంటి క్లాస్ రూమ్సే వచ్చే పిల్లల కోసం మేము రెడీ చేసాం. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ టైమ్స్ ఉంటాయి, లైక్ బేకరీ ఐటమ్స్ పిల్లలకి ఉంటుంది. సో క్యాంటీన్ అన్నమాట. పిల్లలు వచ్చేసి ఇక్కడ రిలాక్స్ మోడ్లో కూర్చొని వాళ్ళు స్నాక్ టైం తీసుకుంటారు. సో చూసారు కదా, ఫ్యూచర్ యూనివర్సిటీలో 4-year కరిక్యులం అనేది హెచ్సిఎల్ ద్వారా ఏ విధంగా డిజైన్ చేయబడింది, ఫ్యాకల్టీస్కి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది, అండ్ ఫెసిలిటీస్, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మీకు క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. లేదు మేము ఏమన్నా మర్చిపోయాము అనుకుంటే, మీకేమైనా క్వైరీస్ ఉంటే డెఫినెట్గా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ చూసి మేము డెఫినెట్గా రెస్పాండ్ అవుతాము. అండ్ ఏపీ నుండి, తెలంగాణ నుండి, తెలుగు స్టేట్స్ నుండి ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలి, యూనివర్సిటీ విజిట్ చేయాలి అనుకుంటే కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అయ్యారు అంటే మీకు ఫ్రీగా ట్రైన్ బుక్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళే వరకు కూడా అన్ని ఫ్యూచర్ యూనివర్సిటీనే టేక్ కేర్ చేయడం జరుగుతుంది. మీ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలి అంటే ఫ్యూచర్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ సిఎస్ఈలో 180 సీట్స్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా ఫాస్ట్గా ఫిల్ అయిపోతున్నాయి స్లాట్స్ అనేవి. సో బుక్ యువర్ స్లాట్ నౌ. మీ పిల్లల ఉన్నత చదువుల కోసం ఫ్యూచర్ యూనివర్సిటీకి వస్తున్నారా? అయితే మీకు కేవలం అడ్మిషన్ల వివరాలే కాదు, ఒక చిరస్మరణీయమైన అనుభూతి కూడా ఎదురు చూస్తోంది. విజిట్ చేయడానికి వచ్చే ప్రతి ఫ్యామిలీకి భారతీయ వారసత్వ సంపద, ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ సందర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. చదువుతో పాటు వెలకట్టలేని జ్ఞాపకాలను సొంతం చేసుకోండి. ఫ్యూచర్ యూనివర్సిటీ ప్రతి అడుగులోనూ మీ వెంటే.